హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాననమాట. ఎందుకంటే ఇంత సంతోషంగా చెప్తున్నానంటే ఈవేళ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అలాగే కృష్ణాష్టమి 2 సెలబ్రేట్ చేసుకున్నాననమాట. అండ్ ముందు రోజు వ్లాగ్ కూడా మీరు చూసుంటారు. షాపింగ్ అంతా డెకరేషన్ అన్నీ కలిపి ఒకే చాలా పెద్ద వ్లాగ్ అయితే పెట్టేశాను. మీరు చూసుంటారు, అది కూడా దాని కంటిన్యూషన్ అనమాట. ఇవాళ వరలక్ష్మి వ్రతము అండ్ పూజ అంతా కూడా ఫినిష్ అయింది. భోజనాలు అన్నీ అయ్యే కొద్దికి టైంకి వచ్చేసి కరెక్ట్గా 4 అయిందనమాట. ఇప్పుడే భోజనం చేశాను నేను, ఇంకా అందరం కూడా ఇప్పుడే భోజనం చేసాము. కొంచెం అందరు రెస్ట్ తీసుకుంటుంటే నేను ఇలా వచ్చి ఒక చిన్న వీడియో చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకొకటి, మీ అందరికీ ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 3 వీక్స్ నేను పెట్టుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదనమాట. అందుకని ఇంకా ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాను. అండ్ తోరణం కూడా కట్టుకున్నాను అనమాట. మంచిగా పూజ అయితే బాగా జరిగింది. అండ్ ఈ శారీ వచ్చి వైట్ అండ్ పింక్, చాలా బాగుంటుంది శారీ. చూస్తున్నారు కదా, నాకైతే స్పెషల్లీ చాలా బాగా నచ్చింది. అదేంటంటే ఎవ్రీ ఫెస్టివల్ అంటే నాకు వైట్ కలర్ శారీలోనే కుదురుతుంది అనమాట. ఈ మధ్య అయితే ఎక్కడ వెళ్దామన్నా టక్కని వైట్ కలర్ శారీనే పిక్ చేసుకుంటున్నాను నేనైతే. అండ్ స్పెషల్లీ చెప్పాలంటే నాకు చాలా బాగా నచ్చింది శారీ అనమాట. ఈ కలర్ వైట్ అండ్ పింక్లో చాలా రేర్ శారీ కానీ డ్రెస్సెస్ కానీ, అందుకని ఈ శారీ నేను ఇలా తీసుకున్నాను అనమాట. అండ్ వీటికి వచ్చి ఇయర్ రింగ్స్ సెట్ దండ ఉండింది, అది జస్ట్ ఇప్పుడే అంతా ఏసీ వేసినా కూడా గాలి ఆడడం లేదనమాట. అందుకని అలా తీసిపెట్టి ఉంచేసాను. ఇంకా మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీకు కొంచెం వీలైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇక్కడైతే అండి నేను వచ్చి నైటే మొత్తం డెకరేషన్ అంతా చేసేసాను. డెకరేషన్ వీడియో అయితే నేను అందరి సెల్లుల్లో వీడియో తీశాను కాబట్టి ఎక్కడ పోయిందో కనిపించలేదు. దొరికితే నేను నెక్స్ట్ వ్లాగ్లో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ డెకరేషన్ అంతా ఫినిష్ అయ్యే కొద్దికి టైం అయితే 1 అయిందనమాట. ఇంకా అప్పుడు నేను బయట అంతా ఇంటి దగ్గర ఇలా నీట్గా కడుక్కొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. అండ్ లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా మీకు, మేము పడి ముగ్గు వేసుకుంటాము అనేసి. ఫెస్టివల్కి స్పెషల్గా పడి ముగ్గు అనేది వేసుకుంటాం అనమాట. అంటే చుక్కలు లేకుండా ఓన్లీ ఇలా చేతి గీతలతోనే ఇలా వేసుకుంటూ పెద్దదిగా చేసుకుంటూ పోతామన్నమాట. అండ్ నాకైతే స్పెషల్లీ ఇలాంటి ముగ్గులు ఈ మధ్య చాలా బాగా నచ్చాయి. అండ్ ఇదైతే నాకు అలవాట్లేదు, మా అత్తయ్య వాళ్ళైతే బాగా వేస్తారు. నేనైతే ఇప్పుడు నేర్చుకున్నాను. చూసారు కదండి, నేను దేవుడి దగ్గర అయితే ముందు రోజే పాత్రలు, దేవుడి విగ్రహాలు అన్నీ కూడా నీట్గా కడుక్కునేసి అలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. అండ్ మందాసనం డెకరేషన్ చాలా బాగా నచ్చింది కదా నాకైతే. స్పెషల్లీ నేను చాలా ఆలోచించి ఈ బుర్రకి చాలాసేపు ఆలోచించి ఎలా 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 డెకరేట్ చేయాలి అనేసి ఇంకా లాస్ట్కి అన్ని డెకరేషన్స్ ఐడియాస్ అన్నీ కలిపి దాంట్లో ఒక్కొక్కటి పిక్ చేసుకొని అలా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఎలా అనిపించింది డెకరేషన్? బాగా చేశానా లేదా చెప్పండి, చూద్దాం కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది ఏంటి అన్నది. ఇక్కడైతే అంటే ఇంకా మార్నింగ్ చెప్పాను కదా 4:30 to 5కే లేచేసాను అనమాట. ఇంకా లేచి పాలంతా కాచుదామని అప్పుడే ఇంకా పాలు పెరుగు ఇంకా బంధువులందరూ వస్తారు కదా, ఇంకా ఫెస్టివల్ అంటే అందులోనూ వరలక్ష్మి వ్రతం అందరి కోసం అలా పాలు పెరుగు అన్నీ తెప్పించి ఉంచాను. అండ్ కాఫీ కూడా కలిపేశాను అనమాట నాకు, మా మామయ్య గారికి. అంటే ఇక్కడ వచ్చి మా మామయ్య గారు నీట్గా స్నానం అంతా చేసుకొని మామిడి ఆకులు కట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు. అండ్ నాకైతే ఒక డౌట్, అసలు ఈ అరటి పిలకలు అనేవి దొరుకుతాయో దొరకవా అని. ఎందుకంటే లాస్ట్ ఫ్రైడేనే దొరకలేదంట, అసలు ఈ ఫ్రైడే దొరుకుతుందో దొరకదో అని చాలా టెన్షన్ పడ్డాము. కానీ ఈజీగా దొరికేసింది. అండ్ వెజిటేబుల్స్ కూడా అన్ని కట్ చేయడానికి మామయ్య దగ్గర అయితే ఇచ్చి పెట్టానమాట. అంటే ఇంకా వంటింట్లోకి వచ్చేస్తే నేను కందిపప్పు ఇక్కడ చాలానే ఎక్కువ వేసి పెట్టి ఉంచానమాట. ఎందుకంటే అందరినీ భోజనానికి కూడా పిలిచాను కాబట్టి నేను, ఇంకా అది కాకుండా నైట్ వరకు ఉండాలి కాబట్టి ఇంకా ఎక్కువ కందిపప్పు అయితే తీసుకున్నాను. అండ్ ఇవి పూలు చూసారు కదా, ఇవి కూడా అసలు దొరుకుతుందో దొరకదా అనుకున్నాను. కానీ అరటి పిలకలు ఇవి చాలా ఈజీగా దొరికేసాయంట మా వారికి. అండ్ నాకైతే అండ్ వీటిని ఏం చేయాలంటే ముందు రోజు తెచ్చిపెట్టుకుంటే వాటర్లో వేసి పెట్టాలన్నమాట, ఎందుకంటే వాడిపోతాయి లేకపోతే. అండ్ ఇక్కడ వచ్చి నీట్గా స్టవ్ దగ్గర ముగ్గంతా రాత్రే వేసి ఉంచేసాను. అంటే ఇంకా స్టవ్ ఆన్ చేసేసి నేను కందిపప్పు అయితే కుక్కర్లో కడిగి పెట్టాను కాబట్టి ఇలా నీట్గా దాన్ని వాష్ చేసేసి ఒక 6 to 8 విజిల్స్ వరకు రానిచ్చేస్తానమాట. ఎందుకంటే ఇవి ఎక్కువ విజిల్ వస్తే పండగలప్పుడు మనం అంటే ముద్దపప్పు వేసుకొని తింటాం కదా అన్నం మీదకి, దానికి బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మామయ్య గారికి కాఫీ తాగుతున్నారు. అండ్ ఇక్కడ ఇంకా నేను కూడా
పప్పు అంతా ప్రిపేర్ చేసేసుకొని కాఫీ తాగుతున్నాననమాట. అండ్ ఇక్కడైతే నేను ఇయర్ రింగ్స్ వేసుకోలేదు. నైటే తీసి పెట్టి ఉంచాననమాట. వేరే ఇయర్ రింగ్స్ వేసుకోన్నాను. అందుకే మీకిక్కడ కనిపిస్తుంది నేను పెట్టుకోలేదనేసి. అండ్ నైట్ కోన్ పెట్టుకున్నాననమాట చేతికి కొంచెం. అందుకని ఇంకా అవి కూడా తీసుంచాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరిక్కడ చూస్తున్నట్లయితే నేనిక్కడ తనీగా చింతపండయితే నానబెట్టాను. ఎందుకంటే ఒకటి పులుసుకి, అలాగే చారుకి. అండ్ ఈ జాడీ మీద ప్లేట్ ఉండింది. నైటే పగిలిపోయిందనమాట. పింగాణి కదా చూసుకోకుండా పగలగొట్టేసాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఫెస్టివల్‌కి. నేను ఒక పక్క వంట చేసుకుంటూ ఇలా మందాసనం దగ్గర దేవుళ్ళన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే మా మామయ్య గారికి కూడా వీడియో ఎలా తీయాలి, ఏంటి అనేది కూడా చెప్పిచ్చేస్తున్నాననమాట. అంటూ ఇక్కడొచ్చి మా ఇంట్లో ఏంటంటే వరలక్ష్మి అమ్మవారిని పెడతాం కదా! దాని పక్కన తులసి చెట్టు అంటే మనం పూజ చేసుకునే చెట్టుని కూడా తెచ్చి పెట్టుకోవాలనమాట. అండ్ ఇక్కడ 2 స్టూల్స్ వేశాను కదా! దాంట్లో వెనక దాంట్లో తులసి చెట్టు, అలాగే ముందర కృష్ణుడిని పెడతామని నేను ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మేము పూజకి యూజ్ చేసుకున్న తులసి చెట్టుని ఇంట్లోకి నీట్‌గా కడిగి తీసుకొచ్చి దానికి పసుపు, కుంకుమ అన్నీ కూడా ప్రిపేర్ చేసి నేనిక్కడ పెడుతున్నాననమాట. అది మా మామయ్య గారికి చెప్పి వీడియో తీపిస్తున్నాను. అన్ని చోట్ల ట్రైపాడ్ అయితే యూజ్ చేయలేననమాట కంపల్సరీ నిజంగా. ట్రైపాడ్ కన్నా మా వాళ్ళని ఎక్కువ యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా తీస్తారు. ఐ మీన్ కదిలినా కూడా ఇప్పుడు నేను కిందున్నాను కాబట్టి కింద చూపిచ్చారు. అక్కడ తులసి చెట్టు పెట్టాను కాబట్టి కొంచెం లేచాక అక్కడ వీడియో తీయగలుగుతున్నారనమాట. అదే ట్రైపాడ్‌లో పెడితే ఒక్క ప్లేస్‌లో పెడితే అక్కడే పెట్టుకోవాలనమాట. అండ్ ఇక్కడైతే అందుకని మా మామయ్య గారికి చెప్పిస్తున్నాననమాట. ఇలా వీడియో తీయండి అనేసి. అండ్ ఇక్కడ అరటి పిలకలవి ఏంటంటే తులసి చెట్టు పెట్టాను కదా! అందువల్ల కనిపించడం లేదనమాట. తులసి చెట్టు కన్నా అరటి పిలకలు చాలా పెద్దవి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! చాలా ఫాస్ట్‌గా వర్క్ అనేది చేసేస్తున్నాను. నిజంగా ఫెస్టివల్ అప్పుడు మనం ఇలాగే పరిగెత్తాలనమాట ఇంత ఫాస్ట్‌గా. అండ్ ఇక్కడొచ్చి నేనేం చేస్తున్నా అంటే 2 కూరలు చేయాలి కదా! బెండకాయ కూర ఆల్రెడీ చేసి పక్కనుంచాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉర్లగడ్డ కూర చేస్తున్నాననమాట. అంటే పొడి మాసు అంటారు. దీంట్లో కారము అలా ఏం యూజ్ చేయకుండా జస్ట్ పచ్చిమిర్చితోనే కారం అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మీకప్పుడు ఈ అంటే కూర క్వాంటిటీని బట్టి మీరెంత ఏసుకోవాలనుకుంటే అంత పచ్చిమిరపకాయలైతే వేసుకోవచ్చు. అండ్ నేనిక్కడొచ్చేసి ఉర్లగడ్డని బాగా ఉడికించి పెట్టాననమాట. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి టైం గూడా కొంచెం తక్కువవుతుందనమాట. ఎందుకంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాంటి కూరయితే జస్ట్ ఒక 10 మినిట్స్‌లో. అండ్ ఇంకా నేను కూర చేసుకుంటూ మా వాళ్ళందరికీ ఇంకా వదిన వాళ్ళందరూ వచ్చారు కదా! మా హస్బెండ్‌కి, కార్తీక్‌కి అందరికీ కూడా దోసలు పోసిస్తున్నాననమాట. ఒక స్టవ్ మీద కూర, ఇంకో స్టవ్ మీద దోసలు ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ వంట అంతా ఫినిష్ అయిపోయింది నాకు. లాస్ట్‌లో ఇంకా ఉర్లగడ్డ, అలాగే టొమాటోలతో బజ్జీలు వేశాను. నెక్స్ట్ వచ్చేసి సుగ్గీలు చేశాను. అంటే అది చేస్తున్నాననమాట. ఇంక ఇవి ఒక 2 కానీ ఒక 2 సార్లు వేసేస్తే నేనింకా రెడీ అయిపోయొచ్చి దేవుడి దగ్గర పెట్టి కూర్చొని పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ బజ్జీలయితే నేను వదిన వాళ్ళు గూడా వచ్చాక కొంచెం వేస్తామని అనుకుంటున్నాననమాట. అందుకనే నేనైతే కొంచెం కొంచెం వేస్తున్నాను ఇక్కడ. అండ్ ఫస్ట్ వచ్చేసి ఉర్లగడ్డ బజ్జీలు వేశాను కదా! వాటితో పాటు ఇంకా టమాటాలు కూడా తరిగి వేస్తున్నాను ఇక్కడైతే.
అండ్ ఆల్మోస్ట్ అండి మనం నెక్స్ట్ డే ఇంత పెద్ద వ్రతం ఉన్నప్పుడు వెజిటేబుల్స్ అనేవి ముందు రోజే కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. అండ్ నాకైతే ముందు రోజంతా కూడా క్లీనింగ్ సెక్షన్ ఆ పనులు ఉండిపోయాయి. సరిపోయింది. కానీ మా మామయ్య గారు ఉండడం వల్ల చాలా ఈజీ అయిందనమాట. వెజిటేబుల్స్ కట్ చేసుకునే పనే లేకుండా. ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకరు పెద్దవాళ్ళుంటే వాళ్ళ దగ్గర ఇలా కట్ చేపించుకుంటూ మనం వంట చేసుకోవచ్చనమాట. ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదేంటంటే మనం అమ్మవారిని పెడతాం కదా! కలశం చెంబు అంటారు. ఇదే మేము ఎవ్రీ ఇయర్ వాడతాం. ఐ మీన్ నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇదే వాడుతున్నాం. అమ్మవారి చెంబుకి నీట్‌గా పసుపు పూసేసాను. బాగా పసుపు పూసాక పసుపు కొమ్ము అనేది కట్టమన్నారనమాట మా అత్తయ్య గారు. అందుకని ఇక్కడ పసుపు కొమ్ము కొత్తది తీసుకొనొచ్చి ఒక మామూలు మనం పూల దారం ఉంటుంది కదా! దానికి పసుపు నీట్‌గా అప్లై చేసేసుకొని ఒక 2 ముళ్ళు కానీ, 3 ముళ్ళు కానీ వేసుకొని ఇలా ఆ కలశానికైతే కట్టుకోవాలనమాట ఫస్టొచ్చేసి. అందుకు నేను ఇది దేవుడి దగ్గరే చేసుకుందాం అనుకున్నాను. కానీ మా మామయ్య గారు అక్కడ డెకరేషన్ పనిలో ఉన్నారని, ఇంకా నేనిక్కడ వంటంతా అవుతోంది కాబట్టి, నిదానంగా నేను ఇలాగ స్టవ్ దగ్గర నిలబడుకొని మంచిగా ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకున్నాక ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ మనం కలశానికి ఏ టెంకాయ అయితే యూజ్ చేస్తామో దాన్ని మంచిగా చూసి తెచ్చుకోవాలనమాట మనం తెచ్చుకునేటప్పుడే. అండ్ ఆ టెంకాయకి నేనేం చేశానంటే ఇలా నీట్‌గా పసుపు మొత్తం అప్లై చేశాను. ఎక్కడ వైట్‌గా కనిపించకుండా అండ్ చూసారు కదా నేనైతే పూజకు ముందు అంటే వేరే శారీ తీసుకున్నాను అనమాట. జస్ట్ అంటే వంట అవంతా చేస్తాం కదా, ఆయిల్ పని ఉంటుంది, శారీ మీద పడ్డా బాగుండదు కదా. అది కూడా కొత్త శారీనే అనమాట, ఎందుకంటే మడుగుగా ఉండి చేస్తాం కదా, అందుకనేసి అది కూడా కొత్త శారీనే కాబట్టి ఇబ్బంది లేదు. ప్రశాంతంగా ఆ చీరతో ఆ శారీతో అన్ని పనులు ఫినిష్ చేసుకొని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ అంతా స్టార్ట్ అయ్యే లోపల ఇలా నీట్గా ఫ్రెష్ అయ్యేసి వచ్చి మళ్ళీ ఈ శారీ కట్టుకొని ప్రశాంతంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట నేనైతే. చూసారు కదా! అక్కడితో నా వంట పనైతే మొత్తం ఫినిష్ అయింది. అండ్ నేనిక్కడ ప్రతి సంవత్సరం కలశం యూజ్ చేసి
అండ్ మామూలుగా అయితే ఈ తులసి చెట్టు కూడా పావడ ఐ మీన్ శారీ కడతారు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఆచారం లేదు కాబట్టి జస్ట్ తులసి అమ్మవారిని కూడా తెచ్చి వరలక్ష్మి అమ్మవారి పక్కన ఇలా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడికైతే మొత్తం డెకరేషన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను పైన చూస్తున్నారు కదా, ఫ్రిడ్జ్ పైన ఎప్పుడో పెట్టుకుంటాను ఆ వెంకటేశ్వర స్వామిని, అలాగే మందాసనం మీద. అండ్ కృష్ణుడిని నేను లాస్ట్ టైం మీకు చూపించాను కదా, మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాడని. ఆ కృష్ణుని అలాగే నీట్గా తెచ్చి పెట్టుకొని మంచిగా రెడీ చేసుకున్నాను అనమాట. అండ్ తులసి చెట్టులో వచ్చి ఇలా చిన్న కలశం, అలాగే అమ్మవారు, అలాగే చిన్ని కృష్ణుళ్ళు ఉంటారు కదా, ఆ ఇద్దరు కృష్ణుల్ని అలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి నేను అమ్మవారిని కూడా, వరలక్ష్మి అమ్మవారిని కూడా ఇంటి బయట నుంచి లోపలికి మంచిగా పాటలు పూజ అంతా చేసుకొని అమ్మవారిని తీసుకొని వచ్చి లోపల కూర్చొని పెట్టుకొని ఇలా పూజ మొత్తం కూడా స్టార్ట్ చేసుకున్నాను అనమాట నేనైతే. మీరు ఎలా పూజ అనేది జరుపుకున్నారు? నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేసే కొద్దికి శుక్రవారాలన్నీ అయిపోయి ఉంటాయి అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలా లేట్ అవుతుంది వీడియో అప్లోడ్ చేసేదానికి. అందుకనేసి మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అన్నది మీకు వీలైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఆ రోజే నేను కృష్ణాష్టమి కూడా జరుపుకున్నాను కదా, అదిగోండి అక్కడ ఉన్నారే చిన్ని కృష్ణుడు. అలా వెండి తెచ్చుకొని మంచిగా పూజ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత పూజ చేసిన నేను కనిపించకపోతే ఎలాగా, ఇంత నీట్గా మంచిగా రెడీ అయ్యేసి నేను కూడా ఇలా మా వదిన వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాను అనమాట. అక్కడ రెడీ చేసుకుంటున్నాం ఏం లేదు, మా వదినతో ఒక చిన్న పూజ విషయం మీద మాట్లాడుతూ ఇలా ఒక చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక థంబ్నెయిల్ కోసం ఒక పిక్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా పదండి, నేను నా డైలీ దేవుడిది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మంచిగా ఇలా మామిడాకులు తోరణం నీట్గా ఇలా కట్టేసుకొని లోపల సింహాసనం అనేది తెచ్చుకున్నానని చూపించాను కదా లాస్ట్ వ్లాగ్లో, అదిగోండి ఎలా పెట్టుకున్నాను అనమాట. దాంట్లోనే విగ్రహాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అండ్ ముందర రోజే నేను నైట్గా పటాలన్నీ తుడుచుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. నాకైతే స్పెషల్లీ చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఇప్పుడే ఇక్కడ
ఇది ఆత్మరక్షణ చెప్పేస్తుంది. చెప్పు చూసారు కదా, ఇలా నేను మంచిగా పూజ అంతా ఫినిష్ చేసుకున్నాను. అండ్ పూజకు ముందే ఏమంటారు తోరణం కూడా కట్టుకున్నాను అనమాట. తోరణం కట్టుకున్నాక వ్రతం కథ అనేది చదువుకొని తర్వాత ఇలా హారతిస్తున్నాము. అండ్ లాస్ట్లో ఇంకా అంతా ఫినిష్ అయ్యాక నేను 3:30 ఆ టైం అనమాట మేము భోంచేసే కొందికి. ఉర్లగడ్డ కూర అలాగే బెండకాయ కూర ఇవన్నీ చేశాను కదా నేను. అండ్ ఇంత పని చేశాక అస్సలు ఆకలేదు. జస్ట్ ఇంకా పండగ పూట వడ్డీ అప్పంతా ఉండకూడదు కదా, అందుకని కొంచెం అయితే తిన్నాను. నాకైతే మా అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు, మా అత్తయ్య గారు ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే కృష్ణాష్టమికి ఇట్లా చేత్తో అడుగులు పచ్చిపిండి లిక్విడ్గా కలుపుకునేసి దాని చేత్తో అడుగులు వేయించేవాళ్ళు అనమాట. నేను మీకు చూపిస్తాను ఎలా వేస్తారు ఏంటి అన్నది. స్పెషల్లీ చాలా బాగా నచ్చింది నాకైతే అలా వేసుకోవడం. మామూలుగా అడుగులు అంటే ఇంకా మనకి స్టిక్కర్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. అడుగులు తెచ్చి అలాగే అంటించేసుకోవచ్చు. కానీ పచ్చిపిండితో వేస్తేనే చాలా బాగుంటుంది. నేను అది కూడా ఎలా వేస్తారు ఏంటి అనేది చూపిస్తాను చూడండి. చెప్పాను కదా మీకు చూపిస్తానని. కృష్ణాష్టమి అడుగులు, చిన్ని కృష్ణుని అడుగులు ఎలా వేస్తామంటే మేము పచ్చిపిండిని ఇది ఇలా లిక్విడ్గా కలుపుకొని మన చేతి అచ్చులతో ఇలా ఈజీగా వేసుకోవచ్చండి. మీకు ఇక్కడ టేల్ కాబట్టి కనిపించడం లేదు. నేను అది నీట్గా ఎండిపోయాక మనకి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా మనకి కాలి వేలు ఎలా ఉంటాయి 5 వేలు అలా మనం బొటనేలతో చిన్నగా పెట్టుకుంటూ రావాలన్నమాట. టెయిల్ మీద అయితే మీకు కనిపించలేదు అనుకుంటున్నాను, ఎందుకంటే
క్లియర్గా నాకైతే బాగా కనిపిస్తుంది. ఇలా ఇంటి బయట నుంచి జస్ట్ మనం ఎక్కడైతే పెట్టుకున్నామో కృష్ణుడిని అక్కడి వరకు మనం ఇలా అడుగులు అనేవి వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ బయట అయితే నాకు రెడీ అయ్యి నెక్స్ట్ వచ్చేసి ఇలా 1 by 1 అడుగంటూ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, నాకైతే ఈ పద్ధతి చాలా ఈజీగాను అండ్ అలాగే చాలా కొత్తగాను బాగా నచ్చిందనమాట. మామూలుగా మా అత్తయ్య గారు ఉంటే అత్తయ్య గారు వేసేస్తారు, లేకపోతే స్టిక్కర్ అన్న అంటించేస్తారనమాట తెచ్చి. అండ్ ఇంకా మా వదిన్ని అడిగి నేను ఎలా వేస్తారు ఏంటి అన్నది కనుక్కొని మరి నేను కూడా నేర్చుకొని వేశాను. అండ్ నేను వేశాను సీరియస్లీ, నాకు అసలు రాలేదు. జస్ట్ ఒక 2-3 టైమ్స్ నేర్చుకున్నాక మళ్ళీ వచ్చింది. ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. అచ్చు అడుగులాగే పడింది కదా, మన చేతి అచ్చు ఇంత బాగా పడుతుందనమాట. పచ్చిపిండిని ఇలా జస్ట్ వాటర్లో లిక్విడ్గా కలుపుకుంటే ఎంత బాగా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపించింది అని నేను అనుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ వేస్తున్నాను. నిజంగా నాలాగే ఎవరు వేసుంటారు, ఎందుకంటే నాకు రాదు, నాకు కొత్త కాబట్టి నేను కూడా ఇలా నేర్చుకుంటూ చిన్ని కృష్ణుడి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అండ్ మొత్తానికి నేను మీకు దగ్గరగా క్లియర్గా చూపిస్తాను. ఇలా ఇంటి ముందర వేశాను కదా, ఆ అడుగులకి ఫస్ట్ పసుపు కుంకుమ పూలు అనేది ఇలా పెట్టేశాను అనమాట నీట్గా. అంటే కృష్ణుడు వచ్చాడు కదా మన ఇంటికి, పూజ చేసుకొని ఆయన ఇంట్లోకి తీసుకెళ్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎండిపోయాక మనకి ఇలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట పచ్చిపిండి అడుగులు అనేవి, కృష్ణుని అడుగులు అనేవి. నాకైతే స్పెషల్లీ చాలా బాగా నచ్చింది. ఆర్టిఫిషియల్ అని కాదు, ఇదే ఒరిజినల్ కదా. అండ్ రాని వాళ్ళైతే స్టిక్కర్ కూడా అంటించుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇలా నేను ఇంట్లో నా కృష్ణుడిని తీసుకెళ్ళి ఇలా కూర్చొని పెట్టుకున్నాను అనమాట నీట్గా. ఆయన ముందర పీట వేసి అక్కడ కూడా అడుగులు వేశాను అనమాట. అండ్ నేను బయట నుంచి ఒకసారి మీకు వ్యూ అనేది చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కృష్ణాష్టమి వచ్చి మేము సాయంత్రమే పూజ చేసుకుంటాం కాబట్టి ఇదైతే ఈవినింగ్ పూజ అనమాట కృష్ణుడికి. అండ్ మామూలుగా ఏం లేదు, నైవేద్యాలన్నీ కూడా నేను మార్నింగే పెట్టేశాను కాబట్టి ఇంకా జస్ట్ దేవుడి దగ్గర హారతి ఇచ్చేసి తర్వాత నేను అమ్మవారికి అలాగే కృష్ణుడికి హారతి ఇస్తున్నాను అనమాట. అండ్ ఇంకా ఇంట్లో ఎవరు లేరా అంటే అందరూ కూడా రెడీ అవుతున్నారు. అండ్ ఫస్ట్ నేను రెడీ అయిపోయా, 6:30 అయిపోయింది అప్పటికే టైము. ఇంకా అందరినీ తాంబూలాలకైతే పిలిచాం కదా, వాళ్ళందరూ కూడా వస్తారనమాట. అందుకనేసి నేను గబగబా ఈవినింగ్ పూజ అనేది ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. చూస్తున్నారు కదా, ఉడకబెట్టిన పచ్చిశనగ పప్పుని ఇలా నేను ఎండుమిరపకాయలు అలాగే ఆవాలు ఇవి 2 కలిపి తిరగబాత వేస్తున్నాను అనమాట. వేసుకున్నాక అలా గిన్నెలో కలిపేసుకున్నాక మనం ఇంకా తాంబూలాలకు వస్తాం. అండ్ ఇది ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదా జాకెట్ బిట్ ఉంటుంది కదా, జాకెట్ బిట్టు 2 అరటిపండ్లు, తమలపాకు, వక్క అండ్ ఇంట్లో మనం ఏం ప్రసాదం చేసామో అది ఇవ్వచ్చు అనమాట. అండ్ మా కృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నాడో కదా, చాలా బాగున్నాడు అనమాట. అండ్ నాకైతే స్పెషల్లీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చిన్న చిన్న కృష్ణుడు కూడా భలే ఉన్నారు కదా ముద్దుగా. చూసారు కదా, ఇలా నేను అమ్మవారిని అయితే మంచిగా అందంగా రెడీ చేసుకున్నాను, మా ఇంటి వరలక్ష్మీదేవిని. అండ్ నేను ఇంకా మీకు ఈ వ్లాగ్ కంటిన్యూషన్ పెడతానండి, ఎందుకంటే ఇంకా తాంబూలం ఇచ్చాను కదా, అవి అంతా కూడా ఉన్నాయి. నెక్స్ట్ వ్లాగ్లో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ చూస్తున్నారు కదండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం? నేనైతే చాలా బాగా చేసుకున్నాను. అండ్ మీకు కొంచెం వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఒక మంచి వ్లాగ్తో.